శ్రీరామనవమి వ్రతకథ. శివభక్తుడైన అగస్త్య మహర్ష సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ సుతేష్ణముని, నీకు నేను ఒక రహస్యము చెప్పెదను అని ఈ విధముగా చెప్పుట మొదలుపెట్టెను. చైత్రమాసమున శుక్లపక్షమి రోజున సచ్చిదానంద స్వరూపి అయిన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములచే ఆరాధించి పురాణమును పఠించి జాగరణము చేసి మరునాడు ఉదయముననే కాలకృత్యములు నెరవేర్చుకుని తన శక్తికి తగిన భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్దవారిని బంధువులను తృప్తిపరచి గోవు, భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యపుత్రుడైన శ్రీరామచంద్రుని ఆనందింపచేయవలెను. ఇలా శ్రీరామనవమి వ్రతము భక్తిగా ఆచరించువాని జన్మాంతరముల పాపములు అన్నీ నశించును. ఇంకా సర్వోత్తమమైన విష్ణుపదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకమందు భోగమును మోక్షమును కలిగించున్నది. కావున మహాపాపి అయినను శుచి అయి ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్నీ జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభిరాముడగు శ్రీరాముని వలె అన్ని లోకములలోనూ ఉత్తముడై వెలుగును. శ్రీరామనవమి వ్రతము రోజున తినేటి నరాధమునకు నరకము కలుగును. అన్నిటికంటే ఉత్తమమైన ఈ వ్రతము చేయక ఇంకే వ్రతము చేసినా సఫలము కాదు. కావున ఈ వ్రతము ఒకసారి చేసి భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్థులగుదురు. అందువలన నవమి రోజు శ్రీరామ ప్రతిమకు పూజా విధానము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. అతని పలుకులు విని సుతేక్షణుడు ఇలా అడుగుచుండెను. ఓ లోపాముద్రావతి, ఎప్పుడూ ధనము లేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా అగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు. ఓ సుతేక్షణ, దరిద్రుడగు మానవుడు తనకు కలిగియున్న వరకు స్వర్ణ రజతాదులలో దేనిచేనైనను పైసలలో పము చేయక శ్రీరాముని ప్రతిమ చేయించి ఈ వ్రతము చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వ పాపములు తొలగిపోవును. కావున ఎలాగైనా ఈ వ్రతమును చేసి జానకీకాంతుని పూజించవలెను. ఈ వ్రతమును భక్తి కొలదీ చేయని వారు రౌరవాది నరకములలో పడును అనినా విని సుతేక్షుడు, ఓ అగస్త్య మహర్షి, శ్రీరామ మూలమంత్ర ప్రభావమును నాకు తెలుపవలెను అనినా అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామమంత్రములలోనూ రామ షడక్షరి అను మంత్రరాజము ఉత్తమమని స్కందపురాణము మోక్షఖండనములోని రుద్రగీతయందు శ్రీరాముని గూర్చి రుద్రుడు చెప్పుచున్నాడు. ఓ రామ, మణికర్ణకి ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున అంటే కుడి చెవియందు శ్రీరామ రామ రామ అను తారక మంత్రము ఉపదేశించెను. కావున నీవు తారక పరబ్రహ్మము అని పిలువబడుచున్నావు. కావున పరిశుద్ధము పాపనాశనము అయిన శ్రీరామనవమి వ్రతము శ్రద్ధాభక్తి గల మానవులకు చెప్పతగినది. ఇంతేకాక బంగారు, వెండి, రాగి మొదలైన లోహములతో దేనితోనైనను శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనం చేసి ఇంతకు ముందు చెప్పిన విధముగా పూజ చేసి ఆ ప్రతిమ దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్రచిత్తుడై అంటే మనస్సును దేవుని యందే నిలిపినవాడై జపము చేయుచునండి మరునాడు పునఃపూజ చేసి అంటే మరలా పూజించి సంపూర్ణ భోజనము దక్షిణ దానములచే బ్రాహ్మణులను సంతోషింపచేయుటచే లోకాభిరాముడైన శ్రీరాముడు అనుగ్రహించును, సంతోషించును. కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగా 12 సంవత్సరములు చేయుటచే సర్వపాప కర్మలు నశించిన వాడగును. రామమంత్రం తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసం ఉండి అంటే భోజనము ఇంకా ఆహార పదార్థములు ఏమియూ తీసుకొనక శ్రీరామస్మరణ చేసినచో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్నవాడై ప్రతి గంట నిశ్చలమైన మనస్సు కలవాడై మోక్షమును కోరినవాడై పూజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనము లేని శ్రీరామ తారక పరబ్రహ్మమును పొందునని అగస్త్య మహర్షి వివరించెను. ఇంతటితో శ్రీరామనవమి వ్రతకథ సమాప్తము.